ఎస్, యూ కెన్ సీ దీస్ ఆల్ ఆర్ మోడల్ వర్బ్స్. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఏంటంటే వర్బ్స్ చాలా రకాలుగా ఉంటాయి. తెలుగులో అయితే క్రియ, పనిని తెలిపేది క్రియ అని ఒక డెఫినేషన్ ఉంటుంది అంతే మనకి. తెలుగులో అయితే అది ఏ పనైనా సరే ఒక క్రియ. ఇంగ్లీష్ లో దానికి డిఫరెంట్ పేర్లు పెట్టేస్తారనమాట. వర్బ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. రెగ్యులర్ వర్బ్స్ అని, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని, అట్ ద సేమ్ టైం మోడల్ వర్బ్స్ అని, హెల్పింగ్ వర్బ్స్ అని, లింకింగ్ వర్బ్స్ అని. అంటే అక్కడ వర్బ్ చేసే పనిని బట్టి దాని యొక్క పేరుని చేంజ్ చేస్తూ ఉంటారు. మొత్తానికి అయితే అది పని చేస్తుంది, బట్ చేసే పనిని బట్టి దాని యొక్క స్థానాన్ని బట్టి దాని పేరు మారుతూ ఉంటుంది. వర్బ్కు ముందు ఉంటే హెల్పింగ్ వర్బ్ అని, అదే వర్బ్ లేనప్పుడు అదే మెయిన్ వర్బ్ అని, అలా అన్నమాట. సో ఇక్కడ మోడల్ వర్బ్స్ ని ఎలా యూజ్ చేస్తారంటే జస్ట్ యూ కెన్ సీ హియర్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఎలా ఉంటుందంటే వి కెనాట్ సే ఇది ఇలాగే వాడాలి, ఇది ఇలాగే వాడాలి అని మనం చెప్పలేం. సిచ్యుయేషన్ సందర్భాన్ని బట్టి దాని వాడకం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్, కెన్ తీసుకోండి. జస్ట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద కెన్. కెన్ కెన్ సే అబౌట్ ఎబిలిటీ, అంటే మనకున్న ఎబిలిటీస్ గురించి చెప్పడానికి కెన్ ని వాడచ్చు. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Yes, I can speak. Yes, yes I can. Yes, Yes, I can. yes I can. సో ఎప్పుడైతే కెన్ చెప్తామో మనకు ఇలా కాన్ఫిడెంట్ ఇలా వచ్చేస్తుంది. ఎస్ ఐ కెన్. Yes, I can. ఎబిలిటీ, ఇది మన సామర్థ్యం. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కెన్ యూ డ్రైవ్ ఏ కార్? కెన్ యూ డ్రైవ్ ఏ కార్? కెన్ యూ ప్లే విత్? కెన్ యూ జాయిన్ విత్ మీ? కెన్ యూ అటెండ్ ద క్లాస్? సో ఇక్కడ కెన్ ని ఎబిలిటీస్ కొరకు వాడతాం, వన్ థింగ్. సెకండ్, పర్మిషన్. ఎక్కడికైనా సరే మనం పర్మిషన్ వెళ్ళేటప్పుడు పర్మిషన్ కావాలి. కెన్ ఐ గో అవుట్ సార్? కెన్ ఐ జాయిన్ విత్ యూ? కెన్ ఐ హెల్ప్ యూ? సో దిస్ ఆల్ కమ్స్ ఇన్ కెన్. ఒకటి ఎబిలిటీస్ చెప్పడానికి వాడతాము. సెకండ్ థింగ్, పర్మిషన్ కొరకు కూడా కెన్ ని వాడతాం. వన్, ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే మనం అంటాం కదా, ప్రాబబిలిటీ అంటే కావచ్చు కాకపోవచ్చు. ప్రాబబిలిటీ మేబీ, అలాంటి సందర్భంలో వాడతాం. ఐ కాంట్ బి మార్క్, ఈజ్ ఇన్ లండన్ అంటే మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే సందర్భంలో కూడా కెన్ వాడతారు. మోస్ట్ ఎక్కువ వాడేది ఎబిలిటీస్ కొరకు, పర్మిషన్ కొరకు. పాస్ట్ ఎబిలిటీ చెప్పడానికి మాత్రం కుడ్ ని వాడతారు. పాస్ట్ ఎబిలిటీ, హీ కుడ్ స్పీక్ ఫ్రెంచ్ వెన్ హీ వాజ్ 6 years old. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా అక్కడ ఉన్నదాన్ని. అంటే అతడు 6 ఏళ్ల వయసులోనే ఫ్రెంచ్ మాట్లాడేవాడు. హీ కుడ్ స్పీక్ హిందీ వెన్ హీ వాజ్ 5 years old. అంటే 6 ఏళ్ల వయసులో హిందీ మాట్లాడేవాడు. హీ కుడ్ డ్రైవ్ ఏ కార్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17. అంటే 17 సంవత్సరాలకే కార్ డ్రైవింగ్ చేసేవాడు. ఇలా అన్నమాట. పాస్ట్ ఎబిలిటీ కుడ్, ప్రజెంట్ ఎబిలిటీ కెన్. అట్ ద సేమ్ టైం రిక్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కెన్ కంటే అఫీషియల్ గా ఉండేది కుడ్. Could you please mute yourself? Could you please mute yourself? Every one of you, could you please mute yourself? Yes. Here I use could. అంటే రిక్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది? సార్ పర్మిషన్ కావాలి, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వగలరు? సార్ నేను రాను సార్. అన్ని మీనింగ్ ఒకటే. నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని ఒకటే, దయచేసి నాకు సెలవు ఇవ్వగలరు అనేది ఒకటే, నేను రాను సార్ అని చెప్పడం కూడా ఒకటే. ఇన్ఫర్మేషన్ మొత్తానికి అయితే అదే. కాకపోతే మనం అడిగే విధానాన్ని బట్టి మనకు రెస్పాన్స్ ఉంటుంది. నేను రాను సార్ అంటే ఎందుకు రావంటాడు మళ్ళీ. ఎస్, సెలవు ఇవ్వండి సార్ అంటే ఎందుకు ఇవ్వాలంటారు? సార్ దయచేసి నాకు సెలవు కావాలి సార్ అని ఒక రిక్వెస్ట్ వేలో అడిగామనుకోండి, ఓకే ఓకే ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే సెలవు ఇస్తే బాగుంటుంది అన్నట్టు. ద వే యూ స్పీక్ విత్ అదర్స్, ద రియాక్షన్ కమ్స్ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. సేమ్ థింగ్ మనం ఎలా ఎలా రిక్వెస్ట్ చేస్తే రెస్పాన్స్ అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్మిషన్స్, పాస్ట్ ఎబిలిటీ కెన్, కుడ్ ని కూడా
కెన్ ని ప్రజెంట్ కి ఎక్కువ వాడేది కెన్ ని ప్రజెంట్ కే వాడతాం. కెన్ యొక్క పాస్ట్ కుడ్. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, షుడ్ అయినా సరే, కుడ్ అయినా సరే, వుడ్ అయినా సరే, క్యాన్ సారీ కుడ్, షుడ్, వుడ్ ఇవి వచ్చినప్పుడు వాటి తర్వాత V1 ఫామే వస్తుంది ఖచ్చితంగా. V1. ఓకే, యా యూ కెన్ సీ హియర్. You could, sir, please mute your audio. I'm getting disturbance from someone. Could you please mute your audio? Yeah, thank you. And next, request. I could lend you my notebook. I could lend you my notebook. Requesting. At the same time, probability. I could get much hotter in July. Okay, it's probability. అంటే జరగవచ్చు జరగకపోవచ్చు. తెలుగులో ప్రాబబిలిటీ అంటే సంభావ్యతన సంథింగ్ ఏదో అంటారు అనమాట. జరగచ్చు జరగకపోవచ్చు అలాంటి సందర్భంలో వాడతారు. ఒకటే గుర్తుంచుకోండి, కెన్ ని ప్రజెంట్ లో వాడతాము ప్రజెంట్ ఎబిలిటీ కొరకు, కుడ్ ని పాస్ట్ ఎబిలిటీకి వాడతారు. నెక్స్ట్ మోడల్ వర్బ్ మే. మే యూజ్ ఫర్ ప్రాబబిలిటీ, 50% ప్రాబబిలిటీకి వాడతారు అనమాట. అంటే జరగవచ్చు జరగకపోవచ్చు. ఇట్ మే రెయిన్. ఇట్స్ మే రెయిన్ టుమారో. రేపు వర్షం పడవచ్చు. ఐ మే కమ్ టుమారో టు హైదరాబాద్. నేను రేపు హైదరాబాద్కు రావచ్చు. వస్తానని చెప్పట్లేదు. ఒకవేళ వస్తానని చెప్తే ఎలా చెప్పాలి? నేను రావచ్చు అంటే ఐ మే కమ్ టుమారో. ఒకవేళ నేను ఖచ్చితంగా వస్తానంటే I can come tomorrow. ఓకే, I must. I shall. ఆర్ I shall. I will. Okay, sir. ఐ విల్. ఐ షల్ ఆర్ ఐ విల్. ఐ మస్ట్ కమ్ అంటే నేను ఖచ్చితంగా రావాలి. మనమే చెప్పుకుంటాం, ఓకే నేను ఖచ్చితంగా రావాలి. I will come tomorrow. యు మస్ట్ అటెండ్ ద మీటింగ్. మీరు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వాలి. మీటింగ్ మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఈ రెండు మీనింగ్ ఒకటే, కాకపోతే మస్ట్ అనేది షుడ్ కంటే పవర్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ మే పర్మిషన్ కొరకు కూడా. మే ఐ కమ్ ఇన్, ఇది అందరూ యూజ్ చేసే వర్డ్. ఇది క్వశ్చనింగ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలంటే ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ కమ్ ఇన్. ఈ మే ఐ కమ్ ఇన్ ద్వారా మనం పర్మిషన్ తీసుకోవచ్చు. జస్ట్ మై కమ్ ఇన్ అంటుంటారు పిల్లలు. మై కమిన్ సార్. నో, ఇట్స్ నాట్ మై కమ్ ఇన్, ఇట్ ఇస్ మే ఐ కమ్ ఇన్. అంటే నా అనుమతిస్తారా. అండ్ ఎప్పుడైనా సరే మనం ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నామంటే క్లాస్లోకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎక్స్క్యూజ్ మీ అనే వర్డ్ని మనం యూజ్ చేయాలి. అంటే ఎదుటి వ్యక్తులకు మనము డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి నన్ను క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ అంటే పక్కకు జరగండి అని అనుకుంటాం మనం. ఏదో రోడ్ మీద వెళ్తుంటే ఎక్స్క్యూజ్ మీ అంటే అరే నన్ను పక్క జరగమంటున్నారు. నో, ఎక్స్క్యూజ్ మీ అంటే నన్ను క్షమించండి. అలాగే మే ఐ కమ్ ఇన్, నన్ను అనుమతించండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్ అంటే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే నన్ను అని చెప్పేసి ఆ తర్వాత మన పని ఏందో చేసుకోవాలి. డైరెక్ట్ గా వెళ్ళిపోకూడదు. మనకంటే జూనియర్ అయినా సీనియర్ అయినా ఎవరైనా సరే షో అవర్ అథారిటీ. ఓకే, Excuse me, sir. ఎక్స్క్యూజ్ మ్యామ్. Place of may, we can use the shall. No, ma'am. I mean, shall is not polite way. Shall can be used with your friends, but our authority, higher authority, you should use may or could. మనకంటే పెద్దవాళ్ళు అంటే హోదాలో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు షెల్ ని వాడద్దు, కెన్ ని కూడా వాడద్దు. ఫ్రెండ్లీగా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ తోని మనం కెన్ వాడచ్చు, షెల్ వాడచ్చు. అంటే అవి అంత పొలైట్ వేలో తీసుకుంటే మే ఆర్ కుడ్. Okay, sir. Thank you. ఆర్ మే ఐ. Okay, yeah, good question. And next, might. May, might ఈ రెండు ఒకటే, కాకపోతే మే అనేది ఎక్కువ వాడతాం, మైట్ తక్కువ వాడతాం. ఇది కూడా ప్రాబబిలిటీ. మే అనేది 50%. ఒకవేళ మనం పర్సెంట్ లో తీసుకుంటే మే అనేది 50% ప్రాబబిలిటీ, జరగచ్చు 50%. మైట్ తక్కువ, మే కంటే కూడా తక్కువ. శ్రీశైలం, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. యా, సో మే అనేది ఎక్కువ ప్రాబబిలిటీ, కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ. బట్ మైట్ ఈస్ జస్ట్ 35% లెస్. ఇట్ మైట్ రెయిన్ టుడే. అసలు పడవచ్చు, ఏదో మబ్బులు వస్తున్నాయి కాబట్టి పడవచ్చు. ఇట్స్ మే రెయిన్ 50%.
there is a chances. It will rain. ఖచ్చితంగా పడుతుంది. It must rain. ఖచ్చితంగా పడాలి. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ must, the important one, must prohibition. అంటే మస్ట్ అంటే ఖచ్చితంగా చేయాలి. there is no option. మే అంటే ఆప్షన్ ఉంది, పడచ్చు పడకపోవచ్చు. యు మే కమ్ టుమారో, మీరు రేపు రావచ్చు రాకపోవచ్చు. యు మస్ట్ కమ్ టుమారో, మీరు ఖచ్చితంగా రావాలి, మీకు ఆప్షన్ లేదు. మీకు శాలరీ కావాలంటే ఖచ్చితంగా మీరు రేపు రావాలి. ఇలా కండిషన్ పెడితే ఖచ్చితంగా అందరు వెళ్తాం. యు మస్ట్, మస్ట్ కెన్ బి యూస్ ఫర్ ద ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే రిజెక్షన్ అన్నమాట, రిజెక్ట్. యు మస్ట్ స్పీక్ లౌడ్లీ, సారీ, యు మస్ట్ నాట్ స్పీక్ లౌడ్లీ ఇన్ హాస్పిటల్, బట్ యు మస్ట్ స్పీక్ ఇన్ ద సెషన్. మీరు క్లాస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడద్దు. సో ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, అలా తెలియదు. ప్రొహిబిషన్. నెక్స్ట్ డిడక్షన్, ప్రాబబిలిటీ. ద టీచర్ మస్ట్ బి మార్క్, ఐ హావ్ సీన్ ఇన్ అ బైసికల్ అవుట్ సైడ్. ఓకే, ఇది ప్రాబబిలిటీ, కాకపోతే మస్ట్ అనేది 100% ప్రాబబిలిటీ. ఎలా ఉంటుందంటే, ఓకే నన్ను అబ్జర్వ్ చేశారు కాబట్టి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడు, నేను బయట తిరిగాను కాబట్టి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి. నెక్స్ట్ షుడ్. షుడ్ అనేది అడ్వైజ్ ఇవ్వడానికి వాడతారు. షుడ్, యూ షుడ్ నాట్ స్మోక్. యాక్చువల్లీ యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, యూ షుడ్ నాట్ స్పీక్ తెలుగు. మీరు తెలుగులో మాట్లాడాల్సి ఉండకుంటే బాగుంటుంది, తెలుగులో మాట్లాడకపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి యాజ్ అ టీచర్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది అనే సెన్స్లో యూ షుడ్ నాట్ స్పీక్ అదర్ లాంగ్వేజ్, యూ షుడ్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ అడ్వైస్ ఇస్తున్నాం అనమాట. మీకు ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే యూ షుడ్ స్పీక్ ఇంగ్లీష్. అడ్వైస్, యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ యువర్ మదర్ టంగ్. మీ మాతృభాషలో మాట్లాడొద్దు ఇన్ ద క్యాంపస్, లైక్ దట్. సో ఇక్కడ అడ్వైస్, సలహా. అడ్వైస్ అంటే సలహా, అడ్వైస్, సలహా, అట్ ద సేమ్ టైం సజెషన్ కూడా. You should consult a doctor. Yes, Badiraj sir, you are suffering from cold and fever. It's better to consult a doctor. You should consult a doctor, sir. So ఇలా మనం అడ్వైస్ ఇవ్వచ్చు. ఇంకా బాగా సీరియస్గా ఉంది ఓకే అంటే యు మస్ట్ కన్సల్ట్ డాక్టర్, యు మస్ట్ గో టు హాస్పిటల్. ఓకే, యా, లైక్ దిస్. సో మనం అక్కడ మనం ఏదైతే చెప్తాం కదా, ఈ ఖచ్చితంగా మీరు రావాల్సిందే, మీరు రావాలి సార్. ఇన్విటేషన్ ఇస్తారు చూడండి, ఇన్విటేషన్ చూడండి. మనకు దూరం వ్యక్తులు అయితే ఏమంటారు, ఓకే సార్ మ్యారేజ్ ఉంది రండి సార్ అంటారు. కొంచెం మన ఫ్రెండ్ సర్కిల్లో అయితే యా మీరు ఉండాల్సిందే, మీరు పని చేయాలి, ఉండాల్సిందే. మన క్లోజ్ రిలేషన్, మన ఇంట్లోనే ఫంక్షన్ ఉంది, మన దగ్గర చుట్టాలైతే ఖచ్చితంగా మీరు అందరు రావాలి అంటారు. సో ఇన్విటేషన్ ఇచ్చే విధానంలో కూడా ఎలా అయితే వాడుతున్నామో ఈ మోడల్ వర్బ్స్ ని కూడా అవసరాన్ని బట్టి వాడుకోవాలి అంతే. నెక్స్ట్ విల్. విల్ అనేది ప్రెడిక్షన్, ఊహ అన్నమాట. ఐ థింక్ హీ విల్ స్టడీ హార్డర్ దిస్ టైమ్. ఇది అంత ఊహ, ఫ్యూచర్ అంటేనే ఊహ, ఫ్యూచర్ మొత్తం ఊహలోనే ఉంటుంది, ఇమాజినేషన్ లో ఉంటుంది. సో ప్రెడిక్షన్, ఐ థింక్ వి విల్ కంప్లీట్ ద సెషన్ టుమారో. ఓకే, రేపు ఈ టైంకి సెషన్ అయిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నా, ఇది ఊహ మాత్రమే. అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ డిసిజన్, స్పాంటేనియస్ డిసిజన్ కొరకు కూడా దీన్ని వాడతారు. Okay, just make it zoom. Yes, so will ni ila I will open the door. Oh, it's very hot today, I will open the door. So spontaneous decision, అప్పటికప్పటికే మనం డిసిజన్ తీసుకున్న వాటికి కూడా వీటిని వాడతారు. సో సింపుల్ గా వీటిని మోడల్ వర్బ్స్ అంటారు. మనకు అవసరం ఉన్నప్పుడు వాటిని వాడుకోవచ్చు. వర్బ్స్ వేరు, మోడల్ వర్బ్స్ వేరు. So just I'm giving a summary of this. Can, ability, present ability, and probability. Could, past ability. May, probability. May ని ఎక్కువగా మనం కెన్, కుడ్ లో కంటే కూడా ఎక్కువ వాడేది మేలో వాడతాం. ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అని మనం కావచ్చు కాకపోవచ్చు అనే సందర్భంలో దీన్ని వాడతాం. అట్ ద సేమ్ టైం మేని ఇంకో విధంగా కూడా వాడతాం, ఇక్కడ లేదు నేను చెప్తున్నా. ఎదుటి వ్యక్తులకు మనం ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మనం మే వాడతాం. మే ఐ హెల్ప్ యూ, మే ఐ హెల్ప్ యూ, మే ఐ
క్యారీ యువర్ లగేజ్, ఇలా ఎదుటి వ్యక్తులకు. మే ఐ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ యూ, మే ఐ ఆఫర్ కాఫీ ఆర్ టీ, ఇలా వాడతాం అనమాట. అంటే ఎదుటి వ్యక్తులకు ఆఫర్ ఇచ్చినప్పుడు లేదా వాళ్ళకి మనం ఏదైనా సాయం చేయాలనుకున్నప్పుడు మేనే వాడతాం. మైట్ని మేకి బదులుగా వాడతాం. అసలు మైట్ని ఎక్కువ వాడము, ఒకవేళ వాడాల్సి వస్తే మేకి బదులుగా వాడతాం. మస్ట్ కంపల్సరీ చేసే పనులకు మస్ట్ని వాడతాం. షుడ్ ఓన్లీ ఫర్ అడ్వైస్. విల్ ప్రెడిక్షన్, ఫ్యూచర్కి సంబంధించింది విల్ వాడతాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ సార్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అండ్ మేకింగ్ ఎవ్రీ వన్ టు లర్న్ దిస్. సార్ దీంట్లో వుడ్ రాలే కదా సార్, అంటే అది మోడల్ వర్క్ కాదా సార్ అది? యా, వుడ్ వర్బే సార్, అదే చెప్పాను కదా, దాన్ని దీంట్లో వాడతాం. ఏంది పాస్ట్ స్టెబిలిటీ కింద వాడతారు వుడ్ ని, ఇందులో లేదు. అంటే మామూలుగా ఈ స్క్రీన్ షాట్ అంటే దీన్ని తీసి పెట్టుకున్నాను నేను అంతే, బట్ వుడ్ కూడా ఉంటుంది. జస్ట్ మినిట్, ఐ కెన్ షో యూ వుడ్. యా, అది కూడా మోడల్ వర్బే సార్, వుడ్ కూడా మోడల్ వర్బే. విల్ పాస్ట్ ఫామ్ వుడ్, కెన్ కి పాస్ట్ ఫామ్ వుడ్ ఎలా తీసుకుంటున్నామో విల్ కి పాస్ట్ ఫామ్ గా వుడ్ ని తీసుకుంటాం. Just a minute, I can show you that also. Where is wood? Okay. Yeah. Screen అనిపిస్తుందా సార్? ఓకే సార్. యా, కెన్, మే, మస్ట్, షల్, విల్, ఇక్కడ ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. ఆట్ టు, నీడ్, బీ టు, హ్యావ్ టు, వుడ్. వుడ్ ని చూడండి, విష్ ఒకటి, విష్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నది. ఐ వుడ్ లైక్ టు అని మనం వాడతాం కదా. Sir, excuse me, sir. Yes sir. Sir, I think total helping verbs are 21 or 24. మెనీ షో అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ తీసుకుంటే ఉంటాయి. Okay. యా, am is were, was were, will shall, have has. These are modal verbs. Those are helping verbs. Helping verbs can Yes. be plus linking verbs. Yes sir. Yes, sir. Okay, you can see here we have discussed about can, may, must, shall. What is attitude? Okay, first would ante endi ante నేను చెప్పా ఇంతకు ముందే. I would like to call Mangesh sir to sing a song. సో నేను మంగేష్ సార్ ని పిలిచి ఒక సాంగ్ ని పాడాలి అని నేను కోరుకుంటున్నాను. ఇన్వైట్ చేసేటప్పుడు ఇలాగే యూజ్ చేస్తాం అనమాట. మీరు ఇంకా ఎప్పుడన్నా చూడండి స్టేజ్ పైన ఇంగ్లీష్ కన్వర్సేషన్స్, ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్. I would like to call our chief guest to share his views on this special occasion. I would like to our correspondent to address our children. ఏదో మన డైరెక్ట్ గా I would like to call sir to speak on this occasion అని కాకుండా కొత్త కొత్త వర్డ్స్ ని యూజ్ చేస్తూ ఉంటే అఫీషియల్ గా, ఫార్మల్ గా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో వుడ్ ని ఒకటి విష్ కొరకి, అంటే మనకి ఏమంటే కోరుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటామో దాని కొరకి. పొలైట్ రిక్వెస్ట్ సేమ్ ఇక్కడ హ్యాబిట్ ఆఫ్ ది ఫాస్ట్ అనమాట. ఇంతకు ముందు చేసేవాడిని చేయాల్సి వచ్చింది అనే సందర్భంలో అలా వాడతాం వుడ్ ని. షుడ్ నే అంతే, షుడ్ నెసెసిటీ, అడ్వైస్ అలాంటి సందర్భంలో వాడతాం. కమింగ్ బ్యాక్, ఆట్ టు, మస్ట్ అని ఎలా అయితే వాడుతున్నామో ఆట్ టు అని కూడా అలాగే వాడతాం. మోరల్ డ్యూటీ, యాజ్ ఎ టీచర్ యు ఆట్ టు అటెండ్ ద అసెంబ్లీ. యాజ్ ఎ టీచర్ యు ఆట్ టు అటెండ్ ద అసెంబ్లీ. ఒక టీచర్ గా మీరు అసెంబ్లీకి రావడం మీ యొక్క కర్తవ్యం. ఇట్స్ యువర్ డ్యూటీ.
You should attend the assembly. Advice. You must attend the assembly. ఇది ఆర్డర్ లాగా ఉంటుంది అనమాట. యూ మస్ట్ అనేది ఆర్డర్ లాగా ఉంటుంది, షుడ్ అనేది రిక్వెస్ట్ లాగా ఉంటుంది, ఆర్ట్ టు అనేది మోరల్ డ్యూటీ, నైతిక బాధ్యతగా ఉంటుంది. సో మనం అంతా నైతిక బాధ్యత వహించాలి కాబట్టి యూ ఆర్ట్ టు అటెండ్ ద అసెంబ్లీ. ఇది అడ్వైస్. స్ట్రిక్ట్ రికమెండేషన్ గా ఆర్ట్ టు అనేది స్ట్రిక్ట్ రికమెండేషన్, మోరల్ డ్యూటీ అన్నమాట. నీడ్ అంటే అవసరం అన్నమాట. ఇది మోడల్. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నేను చాలాసార్లు ఈ కొటేషన్ చెప్పి ఉంటా. నెసెసిటీ ఈజ్ నథింగ్ బట్ నీడ్ వర్బ్, నెసెసిటీ ఇస్ ద నౌన్, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఏదన్నా సరే అంటే అవసరం ఆవిష్కరణలకు తల్లి వంటిది. మనకు అవసరం ఉంటే మనం ఏదైనా సరే నేర్చుకుంటాం, అవసరం ఉంటే ఏదైనా సరే చేస్తాం, అవసరం లేదంటే ఏది కూడా చేయం. అవసరం ఉంటే ఏమైనా చేస్తాం, అవసరం లేకపోతే ఏం కూడా చేయం. మనకందరికీ అవసరం, అందుకే నేర్చుకుంటున్నాం. మనకందరికీ అవసరం, అందుకే పంచుకుంటున్నాం. సో నెసెసిటీ. నెక్స్ట్ B2 ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అన్న డ్యూటీ అన్న ఆల్మోస్ట్ సేమ్. ఆబ్లిగేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆర్ అగ్రిమెంట్. B2 B2 అనేది ఎక్కడ వాడతాం అంటే జస్ట్ డ్యూటీ లాగానే వాడతాం. షుడ్ ప్లేస్ లో దీన్ని రిప్లేస్ చేసుకోవచ్చు. ఆబ్లిగేషన్ ఈజ్ నథింగ్ బట్ డ్యూటీ. హ్యావ్ టు చేయాల్సింది. ఐ హ్యావ్ టు గో. ఎప్పుడైనా సరే ఐ హ్యావ్ టు గో అంటే, ఐ వాంట్ టు గో అంటే నేను నాకు ఇష్టం ఉంది నేను వెళ్తున్నా. ఐ హ్యావ్ టు గో అంటే నాకు వెళ్ళాల్సి ఉంది, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ నేను వెళ్ళాలి. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు అటెండ్ ఎ ఫంక్షన్ బట్ ఐ హ్యావ్ ఎ సెషన్. నా క్లాస్ ఉంది కానీ నాకు ఫంక్షన్ కూడా వెళ్ళాల్సి ఉంది. ఎలా? సో ఇన్ దట్ కేస్ వీ కెన్ యూస్ హ్యావ్ టు. యూ హ్యావ్ టు అటెండ్. అన్విల్లింగ్నెస్, ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్ అంటే మనకి ఇంట్రెస్ట్ లేకుండా చేసే పనులని ఇలా చెప్తాం అనమాట. ఐ హ్యావ్ టు అటెండ్ ద ఫంక్షన్. నాకు ఫంక్షన్ అటెండ్ కావాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు అటెండ్ ద ఎగ్జామ్. నాకు ఎగ్జామ్ అటెండ్ కావాల్సి వచ్చింది. అలా ఫోర్స్ఫుల్ గా. అట్ ద సేమ్ టైం లాస్ట్ వన్ యూజ్డ్ టు. ఇది చాలా ఇంపార్టెంట్. యూజ్డ్ టు దీన్ని కూడా వుడ్ లాగే వాడతాం. ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంట్. దీన్ని కూడా వుడ్ లాగే వాడతాం. ఎలా సార్ అంటే రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. గతంలో పని చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు అనే సందర్భంలో దీన్ని వాడతాం, యూజ్డ్ టుని. గతంలో ఒక పని చేసేవాడిని బట్ ఇప్పుడు చేయట్లేదు. Yes, I'm making it zoom. Repeated action in the past. Example, I used to attend many functions. అంటే నేను ఫంక్షన్స్ బాగా అటెండ్ అయ్యేవాడిని కానీ ఇప్పుడు అవ్వట్లేదు. I used to watch movies. నేను మూవీ బాగా చూసేవాడిని ఇప్పుడు చూడట్లేదు. ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చూసేవాడిని అంటే ఇప్పుడు చూడట్లేదని అర్థం. నేను బాగా ఆడేవాడిని అంటే ఆడట్లేదని అర్థం. నేను బాగా తినేవాడిని అంటే ఇప్పుడు తినట్లేదని అర్థం. అంటే ఇప్పుడు తినట్లేదా అని మళ్ళీ క్వశ్చన్ అడగద్దు. ఎలా ఉంటుంది లాంగ్వేజ్ అంటే కొన్ని చెప్పకుండానే అర్థమవుతుంది. అబ్బా నీకు మొత్తం చెప్తే కానీ అర్థం కాలేదా అని అన్నట్టు చూస్తారనమాట. సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్. ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్. ఐ యూజ్డ్ టు సింగ్ ఎ సాంగ్. ఐ యూజ్డ్ టు డాన్స్. అప్పట్లో డాన్స్ బాగా చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, నాట్ రియాలిటీ, ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, సో దీస్ ఆర్ ధర్మరాజ్ సార్ ఎందుకు నవ్వుతున్నారు? Excuse me, sir. Yes, sir. Mangesh, sir. I want to frame a sentence. Yeah. I used to drink a number of alcohols. Oh, I used to drink. Yeah. Is it right, sir? Is it example, sir? Yes. No. Okay, yeah. Yeah, example. Is it right or wrong, sir? Right, sir, right. I used to drink a lot. Okay. Yes, but don't drunk and drive. Just I'm framing the sentence, sir. Yeah, just kidding, sir, just kidding. Okay. Anybody using this model verbs, any one from these, you can frame a sentence.
can, may, must, shall, ought to, need, be to, have to, would, should, used to. Anybody? You can choose anyone from this. Yeah, if you are ready, I can give a chance to you. ఎవరైనా సరే యా కృష్ణారెడ్డి సార్. Sir, want to, wanted. No, if you want, you can give example. Don't give hint to me. You can give example. You want to give on want? Where is want? Want, wanted, verb form. అదే సార్, ఇవి అంటే చెప్పలే కదా సార్, ఇవి కూడా చెప్తారు అంటే మోడల్ వర్బ్స్ ఏనా సార్ ఇవి కూడా? Want, wanted అది verb forms సార్. అవి V1 V2 V3 కామన్ వర్బ్స్ అవి. రెగ్యులర్ వర్బ్స్ అంటారు వాటిని. ఓకే ఓకే. యా రెడీయా? ఎగ్జాంపుల్స్ మీరు ఎవరు ముందుకు రావట్లేదు, ఐ కెన్ కాల్ యూ. బాజిరావు సార్, యూ కెన్ సే. I must attend the meeting tomorrow. ఓ వెరీ గుడ్. ఐ మస్ట్ అటెండ్ ద మీటింగ్ టుమారో. రేపు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వాలి. వెర్ ఇస్ దట్? వెర్ ఇస్ దట్? Sir, వెర్ ఇస్ ద మీటింగ్? Ashibabad, MRC at MRC. Good, good. Yeah, you are using practical example. Next, sir. You should not use the same. వాడిన Hello? మళ్ళీ వాడొద్దు. Hello? ఎస్ సార్, రెడీ. నేనే సార్. మీరు ధర్మరావు సార్ అంటే ఇంకెవరు ఉన్నారా? ఓకే, లేదు సార్, వినబడలే నాకు. ఓకే ఓకే. I used to play cricket. బట్ నౌ Now నాట్ ప్లేయింగ్. now play settle only. ఓకే, ఓన్లీ బ్యాడ్మింటన్. గుడ్ గుడ్. నెక్స్ట్ శ్రీశైలం. I can learning speak English. I can Learning speak English. ability sir. Speaking. I can learning speak English. No. Okay, okay sir. Ability. What is the ability of you? మీకున్న సామర్థ్యం ఏంటి అని చెప్పడానికి కెన్ వాడాలి. I can play cricket sir. చేంజ్. నేను ఆడగలను. Yes, I can మీరు play ఆడగలరు. cricket. I can play cricket. Yes, correct answer. But you can change the cricket and you can change the model verb. Model verb. I could cricket. I could Cricket sir. I could play cricket. Cricket. I could play Okay. అంటే క్రికెట్ ఆడేవా? I could play cricket. ఆడేవాడిని. ఇప్పుడు ఆడట్లేదా? ఆడుతున్నాను సార్. మరి అప్పట్లో ఆడేవాడిని. ఇప్పుడు ప్లే క్రికెట్. ఎగ్జాంపుల్ గా చెప్పకండి, రియల్ లైఫ్ గా అనువదించండి. Can you give one more example? Yes, sir. I could. Okay. Yeah. I could. You can think. You can think. I could walking. Yes. I could walk. I could walk. Next. I could walk, but I'm not walking. I'm not walking. Okay. Okay. Yeah, Anuradha ma'am, we can. Hello, Anuradha ma'am, are you here? Next, Namaste ma'am. Namaste ma'am. Make it fast. Could you please come to my home, sir? Could you please sign on bond paper, sir? First one, okay, but not second one. Why? First one is okay, but second one not okay for me. Okay, sir. Okay. Yeah. Thank you, ma'am. Thank you for your invitation. Definitely, we will come. Next. Okay, sir. DV sir charges, sir. Okay, done. Another ma'am,
I No, think. no, message. Okay, next. Mangya sir, you have done example, important example you gave. Yes, sir. One more, sir. One more One example. more. Okay, okay, yeah. Welcome, sir. Welcome with your example. I must speak English. Yes, yes. You must speak English. Next. I used to speak English. No. I must speak English. Okay, okay. This is not. Correct, correct. I used to speak English, but not now. Okay. Yes. Ramashu ma'am and Andra ma'am, can you unmute? Could you please? Sir, can we say this word? Yeah. As a teacher, as a teacher, order to speak English in a class. As a teacher, As a teacher, you order to speak in English. you should. As a teacher, you should speak English. You must speak English. You ought to speak English. Yes? Okay. Okay. Yeah. See, here, the left side was modal verb, right side meaning. Right side meaning. Right. Modal verbs. Okay. Okay. I mean, the situation where we can use can, ability, can, doubt, can, permission, may, permission, like this and okay. Yeah. Yeah. So this is what about today's class, and the important thing we have learned few more important things, modal verbs. Anyway, I can share those in our group also. Yeah. Thank you. Thanks a lot, everyone. Be with us, learn many things, share your knowledge, share your skill, and prove and improve yourself. Thank you. Thanks a lot, everyone. Signing off, yours, Anil Reddy Shankar. Sir, excuse me, sir. Excuse me.